నేను మీ మిడిల్ క్లాస్ పిల్ల చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈరోజు నేను చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న ఓడిఎం మాల్కి అయితే వచ్చేసిన. ఇది రీసెంట్గానే ఓపెన్ అయింది. నేనైతే ఇప్పటివరకు వెళ్ళలేదు, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. లోపలికి వెళ్ళి చెక్అవుట్ చేసేద్దాం. ఇక్కడైతే షాపింగ్కి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ లొకేషన్లో అయితే బెస్ట్ అని చెప్పాలి. నేనైతే 4th ఫ్లోర్లో ఉన్న మూవీ సెక్షన్కి వెళ్ళిపోయినా. ఐనాక్స్ వాళ్ళ సినిమాస్ యాంబియన్స్ అయితే చాలా బాగుంది 4th ఫ్లోర్లో. మన స్క్రీన్ వచ్చేసి 4 అనమాట. సో లోపలికైతే వెళ్ళిపోదాము. నన్ను రీసెంట్గా ఒక మూవీ అయితే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. అసలు ఈ మూవీ సంగతి ఏంటో చూద్దామని చెప్పేసి వచ్చేసిన. స్క్రీన్ గురించి చెప్పాలంటే క్లారిటీ, సౌండ్ అయితే చాలా బెస్ట్ ఉంది. అండ్ సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్, నీట్ అండ్ హైజీనిక్గా ఉంది. మూవీ వచ్చేసి నిలవే. సో మూవీకి వెళ్ళిపోదాము. ఎందుకు నేను ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయినా అంటే ఈ హీరో అండ్ డైరెక్టర్ వచ్చేసి మన కరీంనగర్ అంట. సో నేను కూడా కరీంనగర్ అమ్మాయినే, అందుకే నేను కొంచెం ఎక్కువ కనెక్ట్ అయినా అనమాట. సో ఎలాగైనా ఈ మూవీ చూద్దామని చెప్పేసి వచ్చేసిన. స్టార్టింగ్లో అయితే ఈ మూవీ అస్సలు అర్థం కాదు, చూస్తూ చూస్తూ ఉంటేనే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అండ్ ఇన్వాల్వ్ అయిపోతాం ఈ మూవీలో. ఇది వచ్చేసి చాలా డీప్ లవ్ స్టోరీ అనమాట. ఒక అమ్మాయి పాస్ట్ లవ్లో ఎంత స్ట్రగుల్ అవుతుంది, ఎంత పెయిన్ని అనుభవిస్తుంది, ఆ పెయిన్ నుంచి ఎలా బయటకు వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఒక లవ్ యాక్సెప్ట్ చేయాలంటే ఎంత స్ట్రగుల్ అవుతుంది అనేది ఈ మూవీ. అండ్ హీరో కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని క్వశ్చన్ చేయడం కాదు, ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈ మూవీలో చూపించినారు. అసలు ఇది మూవీ నాకు తెలిసి బాలీవుడ్ స్టైల్ మూవీ అసలు. కానీ మన టాలీవుడ్ డైరెక్టర్ ఇంత స్మూత్గా నీట్గా తీసాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మూవీ చూస్తున్న కొద్దీ చాలా ఇన్వాల్వ్మెంట్ అయిపోయినా నేనైతే. నాకైతే అసలు లవ్ స్టోరీస్ నచ్చవు, కానీ ఈ మూవీ చూస్తుంటే అసలు ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ చాలా ఇన్వాల్వ్ అయిపోయినా నేను. అసలు చాలా డీప్ లవ్ స్టోరీ అనమాట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డైరెక్టర్ ఎంత స్మూత్ అండ్ నీట్గా డైరెక్ట్ చేస్తాడని చెప్పేసి. నాకైతే చాలా బాగా అనిపించింది మూవీ అయితే. అసలు వాళ్ళ లవ్ అయితే చెప్పొద్దు, అంత క్రేజీగా అనిపించింది నాకైతే. అండ్ నిజంగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కంపల్సరీ ఈ మూవీ చూడాలి. సో అబ్బాయిలకి తెలుస్తుంది అనమాట. సో ఎలా కేర్ చేయాలి, ఎలా లవ్ చేయాలి, ఒక అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలి, క్వశ్చన్స్ చేయడం కాదు, లవ్ ఎలా చూపించాలనేది ఈ మూవీలో చూసి నేర్చుకోవచ్చు. అండ్ అమ్మాయిలు ఎంత స్ట్రగుల్ అవుతారనేది ఈ మూవీలో చాలా బాగా డైరెక్టర్ చూపించినారు. సో కంపల్సరీ ఈ మూవీ చూడండి. ఫ్యామిలీతో కాకుండా మీ పార్ట్నర్స్తో వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సింగిల్స్ కూడా బాగా నేర్చుకుంటారు ఈ మూవీ చూసి. నాకు ఎందుకో క్లైమాక్స్ అంత నచ్చలేదు. సో మీరు ఈ మూవీ కనుక చూసుంటే కనుక నాకు కంపల్సరీ కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం కామెంట్స్లో. నాకెందుకు నచ్చలేదు క్లైమాక్స్ ఒక్కటి. సో కామెంట్లోకి రండి, మాట్లాడుకుందాం. ఓకే, బాయ్.